ప్రసాదం లడ్డు కల్తీపై జగ్గంపేటలో కూటమి నాయకులు ప్రత్యేక పూజలు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ నాయకులు వేములకొండ జోగారావు ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలని, లడ్డు కల్తీ చేసిన దోషులను శిక్షించాలని కోరుతూ స్వామి ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టారు. తిరుమల ఆలయాన్ని ప్రక్షాళన చేయాలని జోగారావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గం కూటమి నాయకులు మాట్లాడుతూ తిరుమల లడ్డును కల్తీ చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని, ప్రాయశ్చిత్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. దేశంలోనే ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. తిరుమలలో మన లాస్ట్ గవర్నమెంట్ అంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు అంటే మెయిన్ మన తిరుపతి లడ్డు అంటే ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. అది అటువంటి లడ్డూని అపవిత్రం చేసినటువంటి గత ప్రభుత్వంలో వాడే ఆవు నెయ్యికి బదులు జంతువుల కళేబరాలతో తయారు చేసినటువంటి నెయ్యిని దాని యొక్క ఆయిల్స్ని వాడి ఆ లడ్డూని అపవిత్రం చేశారు. ఇది ల్యాబ్లో కూడా నిరూపితమైంది. దాన్ని చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు, మన ముఖ్యమంత్రి గారు కూడా. అదేవిధంగా దాన్ని గుళ్ళన్నింటినీ ప్రక్షాళన చేయాలని మన శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు మన నియోజకవర్గంలో ఒకే రోజు మన వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్న అన్నింటిలోనూ కూడా ఈరోజు కార్యక్రమాలు చేయమని ఆదేశించారు. దాని ప్రకారం మేము కూర్చుని ఇక్కడ మా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ అంతా కూడా వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూర్చుని 108 కొబ్బరికాయలు కొట్టి దాన్ని ప్రక్షాళన చేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నాము. కాబట్టి ఈరోజు ఈ పూజా కార్యక్రమం ఇంతటితో ముగిసింది. నమస్కారం.